రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలియదు, ఎప్పుడు ఎక్కడ కలుస్తారో తెలియదు. అలాంటి సన్నివేశంలో ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో వైఎస్ విజయమ్మను కలిశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో వైఎస్ విజయమ్మను కలిశారు. జగన్ అంటే ఒంటికాలపై లేస్తారు ప్రభాకర్ రెడ్డి. జగన్ ప్రభుత్వం హయాంలో ఆయనను ఇబ్బంది పెట్టడమే కాదు, వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పనైపోయిందని భావించారు. టీడీపీ అధికారంలోకి రావడంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న తన అన్న జేసీ దివాకర్ రెడ్డి వద్దకు వచ్చారు ప్రభాకర్ రెడ్డి. మరి ఏమైందో తెలియదు గాని నేరుగా వెళ్లి వైఎస్ విజయమ్మను కలిశారాయన. దాదాపు అరగంట పాటు చర్చించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. భేటీలో ఏపీ రాజకీయాలు, జగన్ షర్మిల భవిష్యత్తుపై చర్చించినట్టు సమాచారం. రాజకీయాలు లేవని కేవలం విజయమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చారన్నది జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట. కారణాలు ఏమైనా కావచ్చు, సడన్ గా విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి విజయమ్మతో భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందా, లేక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా? ఇవే ప్రశ్నలు అధికార విపక్షాలను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. అంతర్గతంగా ఏం జరిగిందనేది ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కేవలం ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. అన్నట్టు విజయమ్మ స్వగ్రామం తాడిపత్రి ప్రాంతంలో ఉంది. సహజంగా రిలేషన్షిప్ ఉంటుంది. రాజకీయాల పరంగా విజయమ్మ ఇప్పటికే తన కూతురు షర్మిల వైపు మొగ్గు చూపారు. కొడుకు జగన్ ను పక్కన పెట్టి ఓపెన్ గా కూతురికి సపోర్ట్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సమయంలో విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం కావడం ఏపీ అంతటా చర్చ మొదలైంది.